చంటిబాబు హాట్ కామెంట్స్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చినా ఆహ్వానిస్తానని తెలిపారు. జగన్ తనకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు సేవ చేశాను, తనకన్నా గొప్పగా పనిచేసే వాళ్లకు అవకాశం ఇస్తే స్వాగతిస్తానని, వారికి సహకరిస్తానని చంటిబాబు అన్నారు. కానీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. పార్టీకి ఎప్పుడూ నమ్మకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. జగన్ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఎమ్మెల్యే చంటిబాబు అన్నారు. లో రకరకాల ఈక్వేషన్ ఉంటాయి. పొలిటికల్ సినారియోస్ లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు నాకన్నా బెటర్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించాలా. అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలా. ఇప్పుడు అందరికి ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తా ఉన్నాను. సంతోషమే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటే నాకు ఆయన గతంలో నాకు కోఆపరేట్ చేశారు. నేను కోఆపరేట్ చేస్తాను, చేయాలి, తప్పదు, ధర్మం, వృత్తి ధర్మం. అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నేనైతే లాయల్ గా ఉంటాను పార్టీకి. కాకపోతే ఇంకో రకంగా మార్పులు చేర్పు అనేటువంటిది నా చేతిలో ఉండదు. అది నరసింహం గారికి నిజంగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నేను. ఎందుకంటే పార్టీ గెలవాలి, నా ముఖ్య ఉద్దేశం. అట్ ది సేమ్ టైం ఏమంటున్నాను, పార్టీ కేడర్ అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి